హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ప్రిపేరింగ్ వెల్. ఓకే. సో, మనం లేట్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాము. ఓకేనా? First question is, in the childhood immunization, nowadays in the DPT vaccine, one vaccine is removed due to its occurrence of the large number of side effects. What is that? ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే, మనకి తెలుసు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ఎంత ఇంపార్టెంట్ అండ్ దాని నుంచి కంపల్సరీ క్వెషన్స్ వస్తాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఇమ్యునైజేషన్‌లో మనకి డీపీటీ వ్యాక్సిన్ నుంచి వన్ వ్యాక్సిన్‌ని రిమూవ్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే లార్జ్ అకరెన్స్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండడం వలన డీపీటీ వ్యాక్సిన్ నుంచి ఒక వ్యాక్సిన్‌నయితే తీయడం జరిగింది. అదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీపీటీ అంటే ఏంటి? డిప్థీరియా, పర్టూసిస్ అండ్ టెటానస్. ఓకే. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి పర్టూసిస్. పర్టూసిస్‌ని తీసేయడం జరిగింది డీపీటీ వ్యాక్సిన్ నుంచి. ఓకే. ఇది నాసెట్ 2021లో అడిగినటువంటి క్వెషన్ అండి. నేను ప్రీవియస్‌గా అడిగినటువంటి నాసెట్ క్వెషన్ పేపర్స్ నుంచే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ క్వెషన్స్‌నే నేను డిస్కస్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను అవే క్వెషన్స్‌ని డిస్కస్ చేశాను. లైక్ నాసెట్ 21లో, 20లో, 22లో అడుగుతున్నటువంటి క్వెషన్స్, అడిగినటువంటి క్వెషన్స్‌నే డిస్కస్ చేస్తున్నాను. ఓకే. అండ్ సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పర్టూసిస్‌ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ అనదర్ క్వెషన్ ఈస్, which of the following additives used in the blood sugar vial in the laboratory? ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మనకి ట్యూబ్ కంటైనర్స్ ఉంటాయి గదా! ల్యాబ్ టెస్ట్ చేసేటప్పుడు లావెండర్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ అండ్ గ్రే కలర్‌లో గానీ మనకి టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి గదా! సో, ఆ ట్యూబ్స్ అంటే బ్లడ్ షుగర్ గ్లూకోజ్‌ని మనం చెక్ చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి ఆ కంటైనర్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే మనము గ్రే కలర్ ట్యూబ్‌ని యూజ్ చేస్తుంటాం. ఆ కంటైనర్‌ని యూజ్ చేస్తాం. అందులో ఏం అడిటివ్స్ యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, డిఫరెంట్‌గా ఉంటాయి. రెడ్ కంటైనర్‌లో అడిటివ్ వేరుగా ఉంటుంది. అండ్ యెల్లో వేరుగా ఉంటుంది. గ్రే కలర్ వచ్చేసి వేరుగా ఉంటుంది. సో, గ్రే కలర్‌లో మనకి అంటే నేను గ్రే కలర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గ్రే కంటైనర్‌ని మనం బ్లడ్ గ్లూకోజ్‌కి యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని గ్రే అని చెప్తున్నా. సో, వాటెవర్ అంటే అకార్డింగ్ టు ద ఇన్‌స్టిట్యూషన్ పాలిసీస్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కొన్ని కంటైనర్స్ అనేవి కొన్ని హాస్పిటల్స్‌లో డిఫరెంట్‌గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అడిగినటువంటిది అర్థమైంది కదా! క్వెషన్ అయితే బ్లడ్ షుగర్ కంటైనర్‌లో ఎలాంటి అడిటివ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం ఫ్లోరైడ్. ఓకే. సోడియం ఫ్లోరైడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సోడియం క్లోరైడా? లేదా సోడియం బైకార్బోనేటా? సోడియం ఫ్లోరైడా? అని చెప్పేసి చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సోడియం సిట్రేటా అని. బట్ ఇక్కడ ఆన్సర్ అయితే సోడియం ఫ్లోరైడ్. This tube contains the potassium oxalate as an anticoagulant and sodium fluoride as a preservative. It is used to preserve the glucose in the whole blood. సో, అర్థమైంది కదా! సోడియం ఫ్లోరైడ్ అనేది ఒక ప్రిజర్వేటివ్ లాగా వర్క్ చేస్తుంది ఈ కంటైనర్‌లో. అండ్ అది మనకి హోల్ బ్లడ్‌లో గ్లూకోజ్‌ని ప్రిజర్వ్ చేయడానికి గూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టు. అందుకే దాన్ని ప్రిజర్వేటివ్‌గా యూజ్ అవుతుంది అంటున్నాం. అండ్ పొటాషియం ఆక్సలేట్ అనేది యాంటీ కోయాగులెంట్‌గా ఉంటుంది. అంటే ఏంటి? బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండడాన్ని యాంటీ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటారు కదా! సో, ఆ ఫ్యాక్టర్‌గా మనకి పొటాషియం ఆక్సలేట్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అనదర్ క్వెషన్ ఈస్, ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాక్సిన్ ఫస్ట్‌లీ షుడ్ బి గివెన్ సూన్ ఆఫ్టర్ ద బర్త్? సో, బర్త్ తర్వాత వెంటనే ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అదైతే మనకి బీసీజీ వ్యాక్సిన్. సారీ, హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఆప్షన్స్ మనకి బీసీజీ, హెపటైటిస్ బి, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవీ అండ్ డిప్థీరియా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకి హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది మనకి బై బర్త్ అంటే పుట్టిన వెంటనే ఆఫ్టర్ ద బర్త్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అన్నట్టు. వితిన్ 24 అవర్స్ ఆఫ్ ది బర్త్ కరెక్ట్‌గా చెప్పాలంటే వితిన్ 24 అవర్స్. ఫస్ట్ షాట్ ఆఫ్ ద హెపటైటిస్ బి వ్యాక్సిన్ వితిన్ 24 అవర్స్. Then, which of the following findings suggest to worsening condition of the dengue or severe dengue symptoms? సో, ఇక్కడ ఏమడిగారంటే మనకి డెంగ్యూ సింప్టమ్స్ అనేవి వర్సనింగ్‌గా ఉన్నాయని చెప్పేసి మనము ఏ సింప్టమ్ వల్ల చెప్పొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అదైతే హై గ్రేడ్ ఫీవర్.
And other questions are, okay. For assessment or quality assurance, which technique is usually used? సో, మనకి క్వాలిటీ అస్యూరెన్స్‌లో ఎలాంటి టెక్నిక్‌ని ఫాలో అవుతారని చెప్పేసి అడుగుతున్నారు క్వెషన్‌లో. క్వాలిటీ అస్యూరెన్స్ కోసం ఏ టెక్నిక్‌ని యూజ్ చేస్తారు? దట్ ఈస్ ద క్వెషన్. ఇక్కడ మనకు ఆప్షన్స్‌లో ప్లాన్, డూ, ఇంప్లిమెంట్, ఇవాల్యుయేట్, ప్లాన్, డూ, చెక్, యాక్ట్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. ఫస్ట్ థింగ్ ప్లాన్. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్లాన్. దెన్ వీ హ్యావ్ టు డూ. ఓకే. సో, డూ. దెన్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. చెక్. ఆ తర్వాత అగైన్ యాక్షన్. సో, ద ఆన్సర్ ఈస్ ప్లాన్, డూ, యాక్ట్ అండ్ చెక్. ఇది గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ అస్యూరెన్స్‌లో ఫర్ అసెస్మెంట్ ఆర్ క్వాలిటీ అస్యూరెన్స్ మనం అసెస్ చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నిక్ అయితే ఇది. ప్లాన్, డూ, చెక్ అండ్ యాక్ట్. తర్వాత iron deficiency anemia is common during the pregnancy. What would be the home-based measures to prevent the IDA to increase the more supplementation in the diet? సో, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది మనకి చాలా చాలా కామన్ అండి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైమ్ అందరికీ తెలిసిందే కదా! ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. సో దట్ మనకి రాను రాను ఏమవుతుంది బేబీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం వలన బేబీకి కావాల్సినటువంటి బ్లడ్ సరిపోకపోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది రావడం జరుగుతుంది. సో, ఇలాంటప్పుడు దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? అండ్ ఎలాంటి సప్లిమెంటేషన్‌ని మన డైట్‌లో యాడ్ చేసుకోవాలి అనేది మనకిక్కడ క్వెషన్. ఆప్షన్స్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్, వైటమిన్ బి12, వైటమిన్ డి అండ్ వైటమిన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోలిక్ యాసిడ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. A baby brought in the OPD skin department, that means dermatological department, with his parents. In OPD, doctor is doing the Burus ink test, BIT, for the baby. This test is commonly used to diagnose which skin disease అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక బేబీ వాళ్ళ పేరెంట్స్‌తో పాటు డెర్మటాలజీ డిపార్ట్మెంట్‌కి రావడం జరిగింది. అక్కడ వాళ్ళు బ్యూరోస్ ఇంక్ టెస్ట్ BIT అనే దాన్ని చేస్తున్నారు బేబీకి. అది ఎందుకోసం చేస్తున్నారు? దీన్ని డయాగ్నోసిస్ ఏ స్కిన్ కండిషన్‌ని డయాగ్నోసిస్ చేయడానికి చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్వెషన్. సో, ఇది ఎవరికైనా తెలిసుంటే కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడైతే ఆప్షన్స్ ఏమిచ్చారో చెప్తాను. మీరైతే దీని ఆన్సర్‌ని కమెంట్ రూపంలో కమెంట్ చేసేయండి. విటిలిగో, ఆప్షన్ ఏ ఈస్ విటిలిగో, ఆప్షన్ బి స్కేబీస్, ఆప్షన్ సి ఈస్ ఇంపెటిగో, ఆప్షన్ డి ఈస్ సోరియాసిస్. ఓకే. ఎంతమంది కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. దెన్ which of the following test can be used to identify the potency of freezing vaccines? సో, మనకిక్కడ ఫ్రిడ్జ్‌లో మనము వాక్సిన్స్‌ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది సర్టెన్ టెంపరేచర్ దగ్గర. దాని యొక్క వాక్సిన్ యొక్క పొటెన్సీ, ఆ పొటెన్సీ కరెక్ట్‌గా లేకపోతే మనం డిస్కార్డ్ చేసి పడేసేయాలి. ఎప్పుడైనా సరే పొటెన్సీ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీకి మనము వాక్సిన్స్ ఇచ్చే ముందు వాక్సిన్ యొక్క పొటెన్సీని తప్పకుండా చెక్ చేయాలి. ఇక్కడ which of the following test can be used to identify the potency of the freezing vaccines అని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే షేక్ టెస్ట్. ఆప్షన్ ఏ ఈస్ షేక్ టెస్ట్, ఆప్షన్ బి ఈస్ హాబెల్ టెస్ట్, ఆప్షన్ సి మోడిఫైడ్ హాబెల్ టెస్ట్, ఆప్షన్ డి ఈస్ మాంటోక్స్ టెస్ట్. సో, అందరికీ తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది కదా! ఆన్సర్ ఈస్ షేక్ టెస్ట్. దెన్ which of the following tests should be done to check ulnar circulation of the hand before performing the arterial catheterization? సో, క్వెషన్ ఏంటి అంటే ఆర్టీరియల్ క్యాథెటరైజేషన్ చేసేటప్పుడు మీకందరికీ ఐడియా ఉంది గదా! సో, ఇక్కడ ఆర్టరీ దగ్గర నుంచి మనకి క్యాథెటరైజేషన్ చేస్తుంటారు. లైక్ బ్లడ్ ప్రెషర్‌ని అక్యురేట్‌గా మానిటరైజేషన్ చేయడానికి సివియర్‌గా ఉన్నటువంటి పేషెంట్స్‌లో గానీ, లేదు అంటే వాళ్ళకేదైనా స్పెసిఫిక్‌గా కావాలి అనుకున్నప్పుడు అక్యురేట్‌గా మానిటర్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భాలలో అలాంటి డిసీజ్ కండిషన్స్‌లో ఆర్టీరియల్ క్యాథెటరైజేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, బిఫోర్ డూయింగ్ దట్ ప్రొసీజర్
ఎలాంటి ఒక టెస్ట్‌ని పర్ఫార్మ్ చేస్తారు పేషెంట్‌కి అని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ షుడ్ బి డన్ టు చెక్ ద అల్నార్ సర్క్యులేషన్ ఆఫ్ ది హ్యాండ్. మనకి అల్నార్ ఆర్టరీ ఉంటుంది, రేడియల్ ఆర్టరీ ఉంటుంది కదా! సో, అల్నార్ సర్క్యులేషన్‌ని చెక్ చేస్తారు ఎప్పుడైనా సరే. ఇక్కడ ఏ టెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అలెన్ టెస్ట్. ఆప్షన్ బి ఈస్ మోడిఫైడ్ అలెన్ టెస్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాట్. మోడిఫైడ్ అలెన్ టెస్ట్. అలెన్ టెస్ట్ ఉంది, మోడిఫైడ్ అలెన్ టెస్ట్ ఉంది, షిక్ టెస్ట్ ఉంది, బ్రాడన్ స్కేల్ ఉంది. ఓకే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అలెన్ టెస్ట్. రిమైనింగ్ టెస్ట్ గురించి మీకు ఐడియా ఉంది కదా! షిక్ టెస్ట్ దేనికి చేస్తారు? డిప్తీరియా. అండ్ బ్రాడన్ స్కేల్ వచ్చేసి మనకి ప్రెషర్ అల్సర్స్‌లో యూజ్ చేసేటువంటి స్కేల్ అన్నట్టు. ఓకే. సో, మీకైతే ఈ క్వెషన్స్ అర్థమయ్యాయి అండ్ వెరీ క్లియర్‌గా అర్థమయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఈ క్వెషన్స్‌ని ఎందుకు మీకు ప్రిఫర్ చేసి చెప్తున్నానంటే, ఇవి చాలా సార్లు నాట్ ఓన్లీ నా సెట్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో కూడా అడిగినటువంటి క్వెషన్స్ అన్నట్టు. సో, మీకు ర్యాపిడ్‌గా రివైజ్ చేసుకునేటువంటి టైం ఇది. మీకు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి, నేను ఈ క్వెషన్స్‌ని రిపీట్‌గా ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వెషన్స్‌ని తీసుకొని నేను మీకు వీడియోగా చేస్తున్నాను. సో, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఇంకా బెస్ట్ వీడియోస్ కోసం అండ్ రిపీటెడ్‌గా అడుగుతున్నటువంటి క్వెషన్స్‌ని అసలు మిస్ కావద్దు. మీకు లాస్ట్ మినిట్‌లో ర్యాపిడ్‌గా మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ అయినా మీకు గెయిన్ అవుతుంది. అండ్ ఫర్దర్ ఎగ్జామ్స్‌కి కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.